హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మమ్మీ నేను వంకాయ మసాలా అయితే చేస్తున్నాం. ప్యాన్లో నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి వేసుకొని బాగా వేయించుకోవాలి. వీటిని ఒక ప్యాన్లో వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి నానబెట్టిన చింతపండు అలాగే కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా కడుక్కోవాలి. కడిగి ఇట్లా 2 సైడ్లు అయితే ఘాట్లు పెట్టుకోవాలి. చేసిన దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. కారం, ధనియాల పొడి, కొంచెం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. పట్టుకున్న స్టఫ్ని అయితే వంకాయలలో అయితే పెట్టుకోవాలి. స్టఫ్ని అయితే ఈ వంకాయలలో అయితే వేసుకోవాలి. నెక్కి స్టఫ్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిలు అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చిలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వేసి కలుపుకోవాలి. వంకాయలు అనేది ఇందులో వేసుకోవాలి. 5 to 10 minutes ఉడకనివ్వాలి. పెట్టుకున్న స్టఫ్ మిగిలిన తర్వాత దీంట్లో కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మీకు కావాల్సినన్ని వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కూడా 10 minutes ఉడికించుకోవాలి. ఇంతే గైస్, కర్రీ అయితే అయిపోయింది. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కూర దించేసుకోవాలి. ఇంతే గైస్, వంకాయ మసాలా అయితే కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.